హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా. హరిణీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమి హరి శ్రీకృష్ణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఎంతో గొప్పదైనటువంటి ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధనం కన్నా మిన్న మరేమున్నది? మనమందరం కూడా గోవిందుడి యొక్క ఆరాధనతో ముందుకు సాగాలి. అది కూడా భక్తి భావనతో గొంతెత్తి హరి హరి అంటూ ఉంటే చాలు, ఈ శరీరం అంతా కూడా పులకాంచితమైపోవాలి. మనకు తెలియకుండానే కండ్లలో నుంచి ఆనంద బాష్పాలు జాలివారిపోతూ ఉండాలి. అంత ఒక తాదాత్మ్య భక్తి భావనతో హరినామస్మరణ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి భక్తి ఏమిటో, భగవత్ కైంకర్యము యొక్క ఫలమేమిటో, విఖనోమునీంద్రుల వారు గ్రహించినటువంటి ఆ కైంకర్యము యొక్క ఔన్నత్యం ఏమిటో మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకే అంటూ ఉన్నారు పెద్దలు కూడా, హరియను రెండక్షరములు, కేవలం రెండే అక్షరములు, హ రి అని. ఆ రెండక్షరములు చాలయ్యా నువ్వు జీవితంలో తరించడానికి. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా. ఈ హరి అనే రెండక్షరములు నీకుండేటువంటి సకల పాతకములను కూడా హరించి వేస్తుంది. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా. హరి నీ నామ మహాత్మ్యము, ఎంత గొప్పదయా నీ నామ మహాత్మ్యము హరి. ఎంతమంది నీ నామాన్ని తలుచుకొని ముక్తిని పొందిన వారు ఎంతమంది. మన యొక్క భాగవతాది పురాణములు కనుక మనం జాగ్రత్తగా పరికించి చూస్తే హరినామాన్ని పట్టుకొని వారికున్న పాపములను హరింపజేసుకొని ఎంతో గొప్పగా ముక్తి నొందినటువంటి వారు కోకొల్లలు మన పురాణాలలో. వారందరి యొక్క ఉదాహరణలు చాలదా? ఒక్క ప్రహ్లాదుడి యొక్క జీవితము చాలదా? హరి హరి అంటూ ఉంటే తండ్రియే అతనిని కడతేర్చాలని సంకల్పించినా కూడా హరి కాపాడినటువంటి సందర్భాలెన్ని. మరి అంత గొప్పది హరినామస్మరణ. అందుకే అంటున్నారు పెద్దలు, హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా. హరి నీ నామ మహాత్మ్యము, ఎంత గొప్పదయ్యా నీ నామ మహాత్మ్యం. హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. ఓ శ్రీకృష్ణ, హరి నీ నామ మహాత్మ్యమును తెలుసుకొని ఎవరైతే నిజంగా నోరారా హరి 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 అంటూ పలకగలుగుతారో వారి జీవితము ధన్యమనేటువంటిది అందరూ కూడా తెలుసుకోవాలి. మరి ఇటువంటి గొప్పదైనటువంటి తత్వాన్ని మరి ఈ మార్గశిర మాసంలో మనం అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 18వ తేదీ మార్గశిర మాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. ఈ చతుర్దశి తిథికి అధిదేవుడు శివభగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధనం ఎంతో చక్కనైనటువంటి జ్ఞానమును మనందరికీ కూడా కలుగజేస్తుంది.
అదేవిధంగా ఈ రోజున నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రమునకు అధిదేవుడు మిత్రః అను నామము కలిగినటువంటి సూర్యభగవానుడు. ద్వాదశాదిత్య, ఆదిత్యుడు ద్వాదశధ 12 నామాలతో విశేషంగా ఉంటాడు. ఈ 12 నామాలతో విశేషంగా ఉన్నటువంటి ఆ సూర్యభగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క తిథి రోజున ఒక్కొక్క నామముతో విశేషంగా ఆరాధింపబడతాడు. అదేవిధంగా ఈ రోజున అనురాధ నక్షత్రము రోజున మిత్రః అనేటువంటి నామముతో సూర్యభగవానుడి యొక్క ఆరాధన చక్కనైనటువంటి ఆయురారోగ్యాలను మనకు కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము చూసినట్లయితే గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహ ఆరాధనము, అదేవిధంగా గురుగ్రహ అధిదేవుడైనటువంటి ఇంద్రుడి యొక్క ఆరాధనము చక్కనైనటువంటి ఫలాలను మనందరికీ కూడా కలుగజేస్తుంది. వైఖానస ఆగమం ప్రకారం గురుగ్రహ ఆరాధనం ద్వారా ఇంద్రుడి యొక్క ఫలమును మనమందరం కూడా పొందగలుగుతాము అని స్పష్టంగా ఉన్నది. గురుణా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అంటారు. ఆ బుద్ధి అర్థ సంపదలను మనమందరం కూడా పొందగలుగుతాము అని. మరి అటువంటి ఆరాధనను ఈ రోజున మనమందరం కూడా తిథి వార నక్షత్ర అధిదేవతారాధనను కూడా శాస్త్రోక్తంగా గురూపదేశంతో ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాల్లోని తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. पित्रे ब्रह्मोपदेष्ट्रे मे गुरवे दैवताय च प्राप्याय प्रापकायास्तु వెంకటేశాయ మంగళం. ప్రియ భాగవతోత్తములారా, శ్రీమద్ వేదాంత దేశిక విరచితమైనటువంటి గోదాస్థుతిలోని 2వ శ్లోకాన్ని ఈనాడు ఆ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైదేశికః శృతిగిరామపి భూయసీనాం వర్ణేషు మాతి మహిమా నహి మాదృశాంతే ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాః త్వదీయాః. శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశం మధురకి సమీపంలో ఉన్నది. వేదాంత దేశికుల వారు అక్కడ వేంచేసి ఉన్నటువంటి సందర్భంలో ఒక ఐతిహ్యం ఉన్నది. ప్రదోషకాలంలో దేశికుల వారు ఒక తిన్నపైన కూర్చుని ఉన్నారు. ప్రదోషకాలంలో మాట్లాడకూడదు అనేటువంటి ఒక నియమం ఉన్నది. ఎవరితోనూ మాట్లాడకూడదు, భగవత్ చింతనతోనే ఉండాలి అని. అంటే దాదాపు సాయంకాలం 4:30 నుండి ఒక 7:30-8 గంటల ప్రాంతం వరకు అని చెప్పుకోవచ్చు మనం. పెద్దలు ఆ ప్రకారంగా ఆచరించేవాళ్ళు. దేశికుల వారు అలా వేంచేసి ఉన్నారు. ఆ సమయంలో సర్వాలంకార భూషితురాలై ఆ గోదమ్మ అద్భుతమైనటువంటి ఆ వాహనంలో అలా వేంచేస్తూ ఉన్నదట. ఆ గోదాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినటువంటి వేదాంత దేశికుల వారికి అప్రయత్నంగానే ఆవిడ యొక్క గుణగణములకు దాసుడైనటువంటి దేశికుల వారు వెంటనే ఈ స్తుతిని రచించారని ఒక ప్రతీతి. అందువల్ల వైదేశిక శృతిగిరామపి భూయసీనాం, అమ్మా
శృతిగిరామపి భూయసీనాం శృతిగిరామపి, ఎన్నో వేదవాక్కులున్నాయి. ఆ వేదవాక్కులకు కూడా అందనటువంటి వైదేశిక అనే శబ్దానికి దూరంగా ఉన్నటువంటి అనే అర్థం, సుదూరంగా ఉన్నటువంటి శృతిగిరామపి భూయసీనాం. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వేదములంతా బయలుదేరాయి స్వామివారి యొక్క గుణగణాలను తెలుసుకోవాలని, స్వామివారి యొక్క స్వరూపాన్ని ఇదమిత్తంగా తెలుసుకోవాలని వెళ్ళాయి. కానీ అదంతా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాయి. ఎలాగైతే స్వామి అదే ప్రకారంగా అమ్మ కూడా. అందువల్ల ఇటువంటి వైదేశిక శృతిగిరామపి భూయసీనాం వర్ణేషు మాతి మహిమానహి మాదృశాంతే. అమ్మ మాదృశాం అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి మాకు, వర్ణేషు మాతి మహిమ, నీ యొక్క మహిమ ఉన్నదే, నీ యొక్క వైశిష్ట్యం ఉన్నదే, నీ యొక్క ఔత్కృష్ట్యమున్నదే. వర్ణేషు మాతి అంటే వర్ణములు అంటే స్తోత్రముల ద్వారా ఏదో ఒక స్తోత్రాన్ని చేసేస్తాను, అందులోనే గోదాదేవికి వైభవంతా ఇమిడి ఉన్నది మేము చెప్పలే. అంచేత వర్ణేషు మాతి మహిమా నహి మాదృశాంతే అంటే ఇయ్యత్తాగా చెప్పలేము. కానీ ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే, అమ్మా గోదాదేవి, ఇత్థం విదంతం నిన్ను స్తోత్రం చేయడానికి నా వల్ల కాకపోయినా కూడా, నేను అల్పజ్ఞుడైనా కూడా, నా దగ్గర అంత శక్తి లేకపోయినా కూడా, మౌనద్రుహో ముఖరయంతి గుణాః త్వదీయాః, నీ యొక్క గుణగణములున్నాయే, నా యొక్క మౌనాన్ని అది భేదిస్తున్నాయి, నా యొక్క మౌన వ్రతాన్ని అవి ఛేదిస్తున్నాయి, అంటే అపహరిస్తూ ఉన్నాయన్నారు. అంటే మూగవాణిని కూడా మాటలాడేటట్టు చేస్తుందట గోదాదేవి యొక్క గుణగణములు అని దేశికుల వారు ఇక్కడ చక్కగా మౌనద్రుహో ముఖరయంతి, ముఖరయంతి అంటే శబ్దించేసేట్టు చేస్తున్నది, మాటలాడేటట్టు చేస్తున్నది, అంటే నేను స్తోత్రం చేసేటట్టు చేస్తున్నది అని ఈ శ్లోకం ద్వారా దేశికుల వారు ఒక చక్కటి విషయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా ఆ వేదవాక్కులకు కూడా అందనటువంటి నీ మహిమను నేను పొగడగలనా, అప్పటికి నీ యొక్క ఆ గుణగణములు నన్ను ప్రేరేపిస్తున్నాయి. ఎలాగైతే కాళిదాసు రఘూణామన్వయం వక్షే తనువాక విభవోపి సన్నే తద్గుణై కర్ణమాగత్య చాపలాయ ప్రచోదిత అన్నారే, అంటే ఆ రఘువంశీయుల యొక్క గుణగణములు నా యొక్క చెవులకు వచ్చి రాయమని చెప్తున్నది. అదే ప్రకారంగా నీ యొక్క ఆ అసంఖ్యేయమైనటువంటి సౌలభ్య సౌశీల్య వాత్సల్యాది గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణగణములు నన్ను మాట్లాడేట్టు చేస్తున్నాయి, నిన్ను స్తోత్రం చెయ్యాలని ప్రేరేపిస్తున్నాయి అని ఆ దేశికుల వారు ఎంతో చక్కగా ఈ శ్లోకంలో తెలియజేశారు. వాస్తవంగా చూస్తే స్తోక ప్రజ్ఞై అనవధి గుణా స్తూయసే సాకతంత్వమన్నారు శ్రీస్తుతిలో. స్తోక ప్రజ్ఞం అంటే అల్పజ్ఞులం, మందబుద్ధి గలవాళ్ళం, మా వంటి వారు అనవధిక ఆ గుణములు కలిగినటువంటి మీలాంటి వాళ్ళని ఎలా స్తోత్రం చేయగలరు అని చెప్పిన రీతిగా గుణై దాస్యముపాగత అన్నాడు. అంటే లక్ష్మణస్వామి రామునికి ఎందుకు రాముని యందు ఇంత భక్తిగా ఉన్నాడు అంటే రాముని యొక్క గుణగణముల చేత అతడు ఆ దాసుడయ్యాడు అని చెప్తున్నారు. అలాగే వాత్సల్యమేవ భవతో ముఖరీకరోతి, వాత్సల్యం అనేటువంటి గుణం ఏదైతే ఉన్నదో, సౌలభ్యం అనే గుణం ఏదైతే ఉందో, సౌశీల్యం అనే గుణం ఏదైతే ఉందో ఆ గుణాలు ఈ ప్రకారంగా మమ్మల్ని మాట్లాడేట్టు చేస్తున్నాయి. మేము మౌనంగా ఉండాలి అనుకున్నా కూడా, మాకు శక్తి లేకపోయినా కూడా ఆ శక్తిని అతిక్రమించి అంటే ఆ గుణగణాలు ఈ ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా మాట్లాడి చేస్తున్నాయి కదా. అమ్మా గోదాదేవి, నా యొక్క సౌభాగ్యం ఇది. ఎందుకంటే నీ యొక్క ఆ స్వరూప రూప గుణ విభవాదులను స్తుతించేటువంటి ఒక సౌభాగ్యం నాకు కలిగినది అని దేశకుల వారు తెలియజేస్తూ ఆ గోదాదేవి యొక్క అనుగ్రహమే ఇక్కడ ఈ గోదాస్తుతి అనేటువంటి స్తోత్రం రావడానికి కారణం అని దేశికుల వారి యొక్క అభిప్రాయం. మనం ఈ శ్లోకాన్ని ఆ గోదాదేవి యందు సమర్పించి గోదాదేవి ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి మానవునికి ఉత్తమోత్తమ సంస్కారాన్ని అలవరుచుకోవాలి అనే జిజ్ఞాస ఎప్పుడూ ఉండాలి. సద్గుణాలతో సదాచారంతో జీవితం గడిపినప్పుడే అది సఫలీకృతం అవుతుంది. కానీ స్వతసిద్ధంగా మానవ లక్షణం ఎలాంటిదంటే పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం నేర్చంతి మానవాః, నపాప ఫలమిచ్చంతి, పాపం కుర్వంతి మానవాః. మానవులు ఎటువంటి వాళ్ళంటే స్వతసిద్ధంగా ఉండే లక్షణం ఏమిటంటే పుణ్యకార్యాలు చేయడు, కానీ పుణ్యం చేయకుండానే పుణ్యఫలం రావాలని కోరుకుంటాడు. అది మానవ లక్షణం. అది పాపకార్యాలు చేస్తాడు, కానీ పాపకార్యాల ఫలితం నాకు వద్దంటాడు. అది ఎలా జరుగుతుందండి? నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః పాపం కుర్వంతి మానవాః. దైనందిన కార్యక్రమాల్లో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ పాప ఫలాన్ని మాత్రం అనుభవించడానికి ఇష్టపడరు. పాపఫలం అనుభవించక తప్పదు ఎవరైనా. కానీ ఈ జన్మకు ఎందుకు వచ్చాం? మనం కర్మబంధం అనుభవించడానికి వచ్చాం. కర్మఫలం మిగిలి ఉంది కాబట్టే వచ్చాం. కాబట్టి పుణ్యస్య ఫలమిచ్చంతి అంటే పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం చేసినవాడు పుణ్యఫలాలు అనుభవించగలడు. పుణ్యం చేయకనే పుణ్యఫలం ఎలా అనుభవించగలడండి? అదే మానవుల్లో ఉన్న గొప్ప లోపము. మన గుణగణాల్లో ఉన్నటువంటి గొప్ప లోపం ఏమిటంటే మనం సత్కార్యాలు చేయము, కానీ ఎవరైనా మనకు బాగా మనకే ఉపకారం చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నో సామెతలు కూడా మన ఇంట్లో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. మాటల తేటలు మా ఇంట్లో, మాపటి భోజనం మీ ఇంట్లో అంటాడు ఒకడు. అంటే మంచి కౌర్లు అన్నీ చెప్పుకోవడం మా ఇంట్లో జరగచ్చు, కానీ భోజనం మాత్రం మీ ఇంటికే వస్తారంటాడు. అంటే అది ఏమిటి త్యాగం చెప్పండి? 10 మందికి ఉపకారం చేయగలగాలి కదా. అలా మంచి చేసినప్పుడే కదా వాళ్ళ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పుణ్యకార్యాలు చేసేటప్పుడు పుణ్యకార్యాల ఫలం వస్తుంది, కానీ పాపకార్యాలు చేస్తే పాపకార్యాల ఫలితమే వస్తుంది. కాబట్టి మనం పాపాన్ని కోరుకోకూడదు, పుణ్యాన్నే కోరుకోవాలి. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఈ విచక్షణాత్మకమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి జ్ఞాన సంస్కారాన్ని మనస్సులో అలవర్చుకొని మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ ఉత్తమోత్తమ జన్మ. ఈ జన్మ 84 లక్షల జీవరాశులలో క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు అన్నీ ఉన్నాయి. కానీ మానవునికి ఉన్నటువంటి ఒక విలక్షణ శక్తి సామాన్యమైనటువంటి అంశం కాదు. విజ్ఞానాన్ని ఆర్జించే శక్తి మనకున్నది. మిగిలినటువంటి పశుపక్ష్యాదులు కానీ, జంతువులు కానీ, చెట్టు చేమలు కానీ మానవునికి సేవ చేయాల్సిందే. మానవు తృప్తికే తరులు మంజుల పుష్ప ఫలంబులిచ్చు, సన్మానవమై పశుత్కరము మాధురునొప్పెడు దుగ్ధమిచ్చు, ఈ భూనభముల్ మనుష్యునకు భోగనిధానపు దేవరాజ్యముల్, మానవ ఘాతికిన్ మదిని మానునే తాపము ఇంకేమీ చేయదు. మానవుని తృప్తి కోసమే పరమాత్మ ఈ సృష్టిని పుట్టించాడా అన్నట్టుగా ఉంటుంది ఈ సృష్టి. గోవులు పాలిస్తున్నాయి, చెట్లు పండ్లిస్తున్నాయి, ప్రకృతి ఎన్నో అందచందాలు ఇస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉంది? మానవునికి సేవ చేయడానికే ఇస్తూ ఉంది. అటువంటి మానవుడు పుణ్యం చేసి పుణ్యం కోరుకోవాలి, కానీ పుణ్యం చేయకుండానే పుణ్యఫలాన్ని కోరుకుంటే ఎలాగండి? అది సంస్కారం అనిపించుకుంటుందా? కాదు. పాపం చేసిన వాడికి పాప ఫలితమే వస్తుంది. దుర్యోధనుడు
ఏమును వారు పంచుకొని ఏలుట కలగదు పల్కకుండు మింకేమియు వాడి సూది మనం ఇంచుక మోపిన ఎంత అయినా నే భూమి ఎనర్చి పాండు రుహపుత్రులకిత్తునని అంత భూమి కూడా ఇవ్వనన్నాడు. కానీ ఆ ఫలితాన్ని అనుభవించాడు కదా. తొడలు విరిగి దైన్య స్థితిలో కింద పడ్డాడు. చాలా వికారమైనటువంటి రీతిలో ప్రాణాలు కోల్పోయినాడు ఆయన. కాబట్టి పాపం చేస్తే పాప ఫలితమే, పుణ్యం చేస్తే పుణ్యఫలము. ఈ విచక్షణ కలిగి జీవుడు తన మనుగడ సాగించాలి, మంచిని సాధించాలి అని ఈ సుభాషితం చెప్తూ ఉంది.